A3 Construction Hub, CI Office ఎదురుగల్లి, శ్రీరామ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. A3 Construction Hub, CI Office ఎదురుగల్లి, అద్దంకి రోడ్, దర్శి. ప్రొప్రైటర్ షేక్ ఇమ్రాన్. ఫోన్ 9133530333. A3 Construction Hub. వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్ర నాయకులు ఢిల్లీలో మంత్రాలు చేస్తున్నారు. ఆంధ్ర టు ఢిల్లీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్ర నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరిపే స్థాయికి వచ్చింది. అసలు ఆంధ్ర రాజకీయాలను ఢిల్లీ పెద్దలు కంట్రోల్ చేస్తున్నారా, లేక ఆంధ్ర నాయకులు ఢిల్లీ పెద్దల సహకారం లేకపోతే రాజకీయాలు చేయలేరా అనే ప్రశ్న గురించి మనం మాట్లాడితే, ఈ కాలంలో వరుసగా చంద్రబాబు, పవన్, జగన్ బీజేపీతో అధికార అనధికార పొత్తుల కోసం పాకులాడటం ఇదంతా మనం చూస్తున్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి బీజేపీ అగ్రనేతల ప్రసన్నం కోసం నానా పాటలు పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు వరుసగా ఒకరి వెంట మరొకరు రాష్ట్రంలో చాలా తక్కువ శాతం ఓటింగ్ ఉన్నటువంటి కమలనాథులు దేశ రాజధానిలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి చెందిన 3 పార్టీల అగ్రనేతలు 3 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ యాత్ర చేపట్టారు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ చేరిన వెంటనే వీరిద్దరితో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై చర్చించి హైదరాబాద్కి రిటర్న్ అయ్యారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తు అంశాన్ని చర్చించేందుకు వెళ్ళారు. అయితే ఈసారి ఎన్నికల్లో మళ్ళీ అధికారం తమదేనని బల్లగుద్ది చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీని మట్టి కరిపిస్తామని చెప్తున్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ పెద్దల ఆశీస్సుల కోసం తహతహలాడుతూ వెంపర్లాడుతున్నారు కదా. ఏపీలో అధికారంలో రావడానికి బీజేపీ సహకారం ఏమాత్రం అవసరం లేదు. అయినప్పటికీ ఈ 3 ప్రధాన పార్టీలు కమల పార్టీతోటి అధికార అనధికార పొత్తుల కోసం వెంపర్లాడుతున్న తీరు చూస్తుంటే విమర్శలు వెల్లెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఈ భేటీలు జరుగుతున్నాయి, ఎందుకు ఢిల్లీ చర్చలోనే అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో సహకారం కావాలని, వారిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ యాత్రలన్నీ అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇకపోతే సింహం సింగిల్గా వస్తుంది, మాకు ఏ పార్టీతో పొత్తులు ఉండవని పదే పదే చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లుగా కూడా మోడీ జపం చేస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివాదాస్పద బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల కంటే కూడా వైసీపీ ఎంపీలే ముందుగా జై కొడతారు. అంటే ఇక్కడ వైసీపీ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తుంది, పరోక్షంగా బీజేపీ యొక్క మద్దతు వైసీపీ కూడగట్టుకుంటుంది అనేటటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే సహకారాన్ని కోరుకోవడం కోసం ఢిల్లీ పెద్దల నుంచి ఇలాంటి సహకారం కోసమే వైసీపీ పార్టీ అధినేతలు కూడా అక్కడికి వెళ్ళారనే సంగతి అర్థమవుతున్న విషయం. అందుకోసమే చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతోటి భేటీ అయిన 24 గంటల్లోపే రాష్ట్ర సమస్యల పరిష్కారం అనే ఒక పేరుతోటి వైసీపీ అధినేత సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారని కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ 3 పార్టీల అధినేతలు బయటకు ఏం చెప్పినా రాష్ట్రానికి ఏమీ లాభం చేయనటువంటి బీజేపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గుతున్నటువంటి విషయం బహిరంగ రహస్యం. అందుకే రాష్ట్రంలో ఈ 3 పార్టీల గెలుపు ఓటమును డిసైడ్ చేయలేనటువంటి కమలనాథుల ఆశీస్సుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారనే విమర్శలు కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయ నాయకులు దేశ రాజకీయ నాయకులతో జరుపుతున్నటువంటి రాజకీయ సమావేశాల పట్ల రాష్ట్ర రాజకీయ వర్గాలు చర్చలు పెట్టుకుంటూ ఉన్నాయి. ఈ చర్చలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఈ విషయము టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కూడా తెలుసు. బీజేపీతో పొత్తు వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే భావన ఆల్రెడీ టీడీపీ నాయకుల యొక్క అంతర్గత సంభాషణలో తెలుస్తుంది. అయినా కూడా కేంద్రం మద్దతు లేకపోతే గెలవలేము అనేటటువంటి భావన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో ఎక్కువగా ఉండటం వల్ల పొత్తులు అనివార్యం అని వాళ్ళకి అనిపిస్తుంది. మరోవైపు వీరి పొత్తులు విచ్ఛిన్నం చేసేందుకు సీఎం జగన్ కూడా
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్ నేతలకు టచ్లో ఉంటున్నారని, కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి సహకరించారని సీఎం జగన్ ప్రధాని మోడీ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లబోతున్నట్లుగా ప్రచారం కూడా నడుస్తోంది. సరే చూద్దాం, మొత్తానికి ఆంధ్ర రాజకీయం ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉందా లేక ఆంధ్ర ప్రజలే రాష్ట్ర రాజకీయాలను చక్కబెట్టుకుంటారనే విషయం